అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో పగ్గాలు చేపట్టనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ట్రంప్ కుటుంబంతో కలిసి వాషింగ్టన్ చేరుకున్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, చైనా ఉపాధ్యక్షుడు ఇంకా వివిధ దేశాల ముఖ్య నేతలు హాజరు కానున్నారు. సెర్లింగ్లో ముందస్తు ప్రమాణ స్వీకార వేడుకల్లో పాల్గొనున్నారు ట్రంప్. కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆయన సతీమణి ఉషా చిల్లకూరితో కలిసి సందడి చేశారు. నేషనల్ గోల్ఫ్ క్లబ్తో అభిమానులు, మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆర్లింగ్టన్ జాతీయ స్మారకం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు వైట్ హౌస్లో ఇస్తున్న టీ పార్టీకి అటెండ్ అవుతారు ట్రంప్. అక్కడి నుంచి క్యాపిటల్ హిల్కు చేరుకుంటారు. అక్కడ లింకన్ బైబిల్పై ప్రమాణం చేసి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే రెండోసారి పగ్గాలు చేపడుతున్న ట్రంప్ తనదైన శైలిలో దూకుడు కనబరుస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందే సంచలన ప్రకటన చేశారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న ఆయన టిక్టాక్ యాప్ను మళ్లీ తీసుకొచ్చినట్లు తెలిపారు. టిక్టాక్ యాప్లో అమెరికా ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందని చెప్పారు. బాధ్యతలు స్వీకరించగానే ఏకంగా 100కు పైగా అధికారిక ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు ట్రంప్. మరోవైపు ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆందోళనకారులు ట్రంప్ ఉత్తర్వులను నిరసిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ త్వరలో చైనాతో పాటు భారత్లో పర్యటించే అవకాశాలున్నాయి. మరికొద్ది నెలల్లో వైట్ హౌస్లో జరిగే ప్రభుత్వాధినేతల సమావేశానికి మోడీని ట్రంప్ ఆహ్వానించే అవకాశం ఉంది.